కూచిపూడికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడ వేదికగా సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఆకట్టుకునేలా సాగిన ఆరంభోత్సవంలో కూచిపూడి నాట్యకారుల మువ్వల సవ్వడి మారుమోగింది. బెజవాడ వీధుల్లో చేపట్టిన శోభాయాత్ర అట్టహాసంగా సాగింది. నవ్యాంధ్రలో నాట్యతరంగం పేరిట విజయవాడలో అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. తెలుగువారి సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చే లక్ష్యంతో 2 ఏళ్లకోసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం గతంలో కంటే అట్టహాసంగా మొదలైంది. 3 రోజుల పాటు జరిగే సమ్మేళనానికి శోభాయాత్రతో నాంది పలికారు. కూచిపూడి గురువులు, కళాకారులు విజయవాడ బందరు రోడ్డులో శోభాయాత్ర నిర్వహించారు. ఇందిరాగాంధీ మైదానంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వేదికపై కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాధేశ్యాం బృందం రంగపూజ నిర్వహించింది. పూజ తర్వాత అద్భుతమైన నాట్య ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి రామసుబ్రహ్మణ్యం వేడుకలకు హాజరయ్యారు. అమరావతి వేదికగా కూచిపూడికి పూర్వవైభవం తెస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఇంట్లో ఒకరు తప్పనిసరిగా కూచిపూడి నేర్చుకోవాలని, ఆ దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 వారసత్వ సంపదలున్నాయి. ఒక వారసత్వ సంపద కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి గొప్ప అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2వ వారసత్వం కూచిపూడి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్న వ్యక్తులు ఒకరు ఉండాలి. సంపద ఎంత ముఖ్యమో ఇది కూడా అంత ముఖ్యం. భవిష్యత్తులో అమరావతి ఒక కల్చరల్ క్యాపిటల్గా ఉంటుంది. కళలకు, అదే మరి సంస్కృతికి ఒక మారు పేరుగా ఈ అమరావతిని తయారు చేస్తాం. నాట్య సమ్మేళనాన్ని కూచిపూడికి జరుగుతున్న పట్టాభిషేకంగా జస్టిస్ ఎన్వి రమణ అభివర్ణించారు. నా దృష్టిలో కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, కళ కోసం, ప్రజల కోసం, ప్రజా సంస్కృతిని పరిరక్షించే కోసం ఉండాలనేటటువంటిది నేను అనుకుంటాను. కళాకారుడు ఊహాలోకాల్లో విహరిస్తాడు, అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తాడు, మనకి మానస ఉల్లాసాన్ని కలిగిస్తాడు, మన కష్టాలని, బాధల్ని మరి మర్చిపోయేటట్టు చేస్తాడు. కళాకారుడు, కవి, చిత్రకారుడు వీళ్ళంతా కూడా ఈ ప్రకృతిలో సృష్టించబడినటువంటి, ఈ భగవంతుడి చేత సృష్టించబడినటువంటి అద్భుతమైనటువంటి శక్తులు, వరాలు. వాళ్ళు కనుక సుఖ సంతోషాలతో ఉంటే, వాళ్ళకి సరైనటువంటి మనం మరి మద్దతు ఇస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించగలరు. 3-4 తరాల కళాకారుల్ని ఒకచోట చేర్చడంతో పాటు దేశ విదేశాలకు చెందిన కళాకారుల్ని కలిపేందుకు ఈ నాట్య సమ్మేళనం వేదికగా మారింది. సత్యభామ రూపంలో స్వప్నసుందరి చేసిన నృత్యం ఆహుతులను అలరించింది. యవ్వనంలో అడుగుపెట్టిన యువతి మనోభావాల్ని కళ్లకు కట్టేలా శోభానాయుడు ఇచ్చిన ప్రదర్శనకు సభికులు చూపు తిప్పుకోలేకపోయారు. నృత్య సమ్మేళనం వేదికగా నాట్య గురువుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. కూచిపూడి నాట్యంపై రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. హాంకాంగ్, ఉక్రెయిన్ దేశాల నుంచి వచ్చిన కళాకారులతో సీఎం ఆత్మీయంగా మాట్లాడారు. ఆదివారం వరకు ఈ ఉత్సవాలు సాగుతాయి.